క్వశ్చన్ నెంబర్ 112 బెటా. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. సో వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటి ఘనపరిమాణాలు గమనించండి. 5 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల ఎత్తుగల సమాంతర ఫలకం. సమాంతర ఫలకము అంటే ఏంటంటే బెట దీర్ఘఘనం. సో ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే ఒకసారి చూడండి బెట. ఇక్కడ ఇచ్చినటువంటి కొలతలు కూడా చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి కొలతలను అబ్జర్వ్ చేస్తే లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఇచ్చాడు. మరి లెంత్, బ్రెడ్త్, హైట్ దేనికి ఉంటాయి? దీర్ఘఘనానికి కదా ఉండేది. పొడవు, వెడల్పు, ఎత్తులు దేనికి ఉంటాయి అంటే క్యూబాయిడ్కి ఉంటాయి, దీర్ఘఘనానికి ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఘనపరిమాణాలు గమనించమని అన్నాడు. ఓకేనా, రైట్. సో మరి దీని ఘనపరిమాణం ఏమైతే బేట వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H కదా, 5 ఇంటూ 3 ఇంటూ 4. సో 5 ముళ్ళ 15, 15 నాలుగు 60. సో 60 సెంటీమీటర్ క్యూబ్. దీని యొక్క ఘనపరిమాణం వచ్చి 60 సెంటీమీటర్ క్యూబ్. 4 సెంటీమీటర్ల భుజం గల ఘనం. సో దీని యొక్క ఘనపరిమాణం ఏమైతే బేట V ఈజ్ ఈక్వల్ టు A క్యూబ్, దట్ ఈస్ 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఏంటిది బేట 64 సెంటీమీటర్ క్యూబ్. ఎస్. నెక్స్ట్ వ్యాసార్థం 3 సెంటీమీటర్లు, పొడవు 3 సెంటీమీటర్లు గల స్తూపం. స్తూపం యొక్క ఘనపరిమాణం ఏంటిది బేట? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. అవునా? 22/7 ఇంటూ, సో ఆర్ స్క్వేర్ అంటే ఏంటిది 3 స్క్వేర్ ఇంటూ 3. ఎస్. నౌ 3 స్క్వేర్ ఇంటూ 3 మీన్స్ దిస్ ఈస్ 27. దిస్ ఈస్ కంప్లీట్లీ దిస్ ఈస్ 27. ఓకే. సో ఇది 2.14. సో 3.14. ఓకేనా. సో ఇది 22/7 అంటే 3.14 కదా. 3.14 ఇంటూ 27. సో 27 3s హౌ మచ్ బెటర్? 27 3s 81. ఓకే. సో ఇది 81 పాయింట్ సంథింగ్ ఆర్ 82 పాయింట్ సంథింగ్ అనుకుందాం. ఓకే, ఉండని అది ఇక అవసరం వస్తే ముందు క్యాలిక్యులేట్ చేద్దాము, నో ప్రాబ్లం. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళం. మరి గోళం యొక్క ఘనపరిమాణం ఏంటిది బేట? 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై ఆర్ క్యూబ్. సో 4/3 పై అంటే 22/7. సో దిస్ ఈజ్ వాట్? ఏడియస్ ఎంత ఉంది? 3. సో 3 ఇంటూ 3 ఇంటూ 3. ఎస్, రైట్. సో ఇప్పుడు జాగ్రత్త చూస్తే 3 క్యాన్సిల్ బేట. రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ ఈ వాల్యూ తీసుకుంటే బేట ఇక్కడ ఏముందంటే ఇది 3 స్క్వేర్ ఇంటూ 3 ఉంది. అంటే ఇక్కడ ఏంటిది? ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి బేట? 3 ఉన్నాయి. 1 2 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 3 అంటే ఒక 3 ఎన్ని అంటే 3 ఉన్నాయి. ఈ 3లతో ఒక పై ఉంది, అంటే ఒక 22/7 ఉంది. ఇక్కడ ఒక 3 ఉంది, 3 ఉంది, ఒక 4 ఉంది, ఒక పై ఉంది. అంటే ఇప్పుడు ఈ వ్యాసార్థం అంటే ఏంది? ఈ స్తూపం యొక్క ఘనపరిమాణం కంటే గోళం యొక్క ఘనపరిమాణం ఎక్కువ ఉన్నట్టే కదా. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ 2 3లు ఒక 4 ఉంటాయి, ఇక్కడ 3 3లు ఉన్నాయి. అంటే ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువ. అంటే అన్నిటికంటే పెద్ద ఘనపరిమాణం దేనికి ఉందంటే గోళం, అంటే 4 ఎక్కువ అన్నిటికంటే. అవరోహణ క్రమం అన్నాడు బేట. అవరోహణ క్రమం అంటే మీనింగ్ ఏంటి మరి? అవరోహణ క్రమం అంటే ఏంటంటే పెద్ద నుండి చిన్న, అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి రాయాలి. మరి పెద్ద వాల్యూ ఇక్కడ ఎక్కడ ఉంది? ఇగో ఈ నీకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా వాల్యూ అడగట్లేదు. ఏది పెద్దదో వాల్యూస్ తెలిసి సరిపోతుంది. వాల్యూ ఎక్కడ కూడా ఆప్షన్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. దేనిది పెద్దగా ఉంది, దేని చిన్నగా ఉందో చెప్పాలి. ఓకేనా. తర్వాత థర్డ్ ప్లేస్ లో ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది, తర్వాత ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 4 3 2 1. నో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. 4 3 2 1. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ బేటా. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. $4,851 క్యూబిక్ సెంటీమీటర్ల ఘనపరిమాణం గల గోళం వక్రతలీయ వైశాల్యం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేడం, గోళం. సో గోళం గురించి నేను ఆల్రెడీ చెప్పి ఉన్న ఫార్ములాస్ దగ్గర. సో గోళం యొక్క ఫార్ములాస్ మనకి ఏమేమి ఉంటాయి అంటే ఒకసారి చూడండి మేడం. గోళానికి ఉండేటివి 2 ఫార్ములాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి వాల్యూమ్ 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అనేది దాని యొక్క వ్యాసార్థం. ఇంకోటి దీనికి ఏంటంటే బేట ఏరియా. సో ఈ ఏరియా ఏంటిదంటే 4 పై ఆర్ స్క్వేర్. అంటే పాయింట్ ఏంటంటే బేట ఇక్కడ ఈ గోళానికి ఉండే ఫార్ములాలు 2. ఒకటి ఘనపరిమాణము, ఒకటి వైశాల్యం. మరి వైశాల్యం అనేది ఏంటి? ఈ కేవలం దీన్ని వైశాల్యం అని పిలవచ్చు, లేకపోతే ఉపరితల వైశాల్యం అని పిలవచ్చు, లేదా సంపూర్ణతల వైశాల్యం అని పిలవచ్చు, లేదా వక్రతల వైశాల్యం. ఏదని పిలిచినా కూడా నీకు గోళానికి ఉండే ఒకే ఒక్క వైశాల్యం ఫార్ములా 4 పై ఆర్ స్క్వేర్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు 4,851 క్యూబిక్ సెంటీమీటర్ల ఘనపరిమాణం గల గోళం యొక్క వక్రతలీయ వైశాల్యం. సో ఇక్కడ ఘనపరిమాణం ఎంత ఉంది? 4/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4851.
సో 4/3 into 22/7 r cube is equal to 4851. Yeah. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 11 రెంట్ల 11×4 = 44, మళ్ళీ 11×4 = 44, ఇది 11 ఎక్కం, రైట్? ఎస్. సో ఇది ఏంటిది బెటర్? 4 2 is 8, రైట్? సో r cube, సో ఇది 4 2 is 8, 8/21 is equal to 441. ఈ 8/21 అని తీసుకొస్తే r cube is equal to 441 into 21/8. సో ఇప్పుడు దీన్ని ఇది 21 స్క్వేర్, ఇది 21 అంటే మొత్తం కలిపి 21 క్యూబ్ అవుతుందా? అంటే ఇది మొత్తం 21 క్యూబ్ అవుతుంది. ఈ కింద ఇది 2 క్యూబ్ అవుతుంది. అంటే ఓవరాల్ గా r is equal to ఎంత వచ్చినట్టు? ఇక్కడ 21/2 వచ్చినట్టు. r is equal to 21/2 వచ్చినట్టు. క్లియర్? రైట్. మరి ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ఏరియా బేటా? ఏరియా అనేది ఏమవుతుంది ఇక్కడ? సో ఏరియా వచ్చి 4πr². అవునా? వాడు అడిగింది అదే కదా, 4πr². సో 4 into 22/7 into సో 21/2 into 21/2. ఓకేనా? సో 2 to 4 క్యాన్సిల్. సో 7 1s 7 3s. 21 into 3 63, 63 into 2 126. సో 126 into 11 అంటే 1386. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ బేటా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ బేటా. క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా? రైట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. 5544 cm² వక్రతలీయ వైశాల్యం గల గోళం ఘనపరిమాణం. సో గోళం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? 4πr². సో 4πr² is equal to ఏంటి? 5544, రైట్?